జీవులు చేస్తున్న కర్మలన్నింటినీ పరిశీలిస్తూ ఉండాలి కదా. ఆయనకి సంతోషంగా సరదాగా గడపడానికి సమయం ఏముంటుంది? అందుకని ఎప్పుడు మూతి ముడుచు కూర్చుని ఉంటాడా? ఎప్పుడైనా అసలు పకపక ఈశ్వరుడు నవ్వే అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, ప్రతి క్షణం కూడా భగవంతుడు పకపకా నవ్వుతాడన్నారు. ఎందుకు నవ్వుతాడు అని అడిగాడు శిష్యుడు. అడిగితే ప్రతిరోజు పొద్దున్నే ఈ స్థలం నేను కొనుక్కుంటానని ఒక కొలబద్ద పట్టుకుని వెళ్ళి భూమిని కొలుచుకునే వాళ్ళు ఉంటారు. ఇది నేను కొనుక్కుంటున్నాను, నాది అని. ఇలా ఎంతమంది వచ్చి ఈ భూమిని కొలిచారా, ఎంతమంది నాదన్నారా అన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వీడు బయలుదేరాడు భూమిని కొలుచుకోవడానికని. భగవంతుడు చూసి నవ్వుతూనే ఉంటాడు అన్నారు పరమహంస. కాబట్టి మనకి అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే అసలు ఆ భగవత్ కథాశ్రవణమునందు కుతూహలం కలిగి ఉండడం. పరీక్షిత్తు యొక్క గొప్పతనం ఏమిటి? అందరిలా పుట్టినవాడు కాదు, నిజానికి అమ్మ గర్భంలో మరణించవలసినవాడు. ఆయన ఉత్తరాగర్భంలో ఉన్నాడు. అప్పటికి పాండవుల యొక్క వంశాన్నంతటినీ కూడా నిశ్శేషం చేసేస్తానని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. నిజానికి కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది, దుర్యోధనాదులందరూ పడిపోయారు. కాబట్టి రాజు ఎవరు? ధర్మరాజు గారు. ఇన్నాళ్ళు దుర్యోధనుడు రాజ్యం చేసినంత కాలం ఉపపాండవులు బ్రతికున్నారు. ద్రౌపదీదేవికి ధర్మరాజు వలన, భీముడి వలన, అర్జునుడి వలన, నకులుడి వలన, సహదేవుడి వలన కలిగినటువంటి 5 పుత్రులు కూడా క్షేమంగా బ్రతికి సంతోషంగా ఉన్నారు దుర్యోధనుడు బ్రతికున్నంతకాలం. దుర్యోధనుడు మరణించాడు. ఇంకా వాళ్ళు రాత్రి శిబిరంలో ఉన్నారు. అకస్మాత్తుగా అశ్వత్థామ ఉగ్ర ఆవేశమునకు లోనై రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి 5 ఉపపాండవుల యొక్క కుత్తుకలు కోసి చంపేశాడు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల్ని రక్షించాలనుకున్నాడు కాబట్టి వాళ్ళని దూరంగా నదీ తీరానికి తీసుకెళ్ళిపోయారు కాబట్టి బతికాడు. వాళ్ళు 5 బ్రతికారు. ఆఖరికి సర్వసైన్యాధిపతి అయినటువంటి ఆ దృష్టజుమ్నుడు కూడా మరణించాడు. అటువంటి సమయంలో ఇక పాండవ వంశం లేదు. మిగిలిపోయినటువంటి ఒకే ఒక నలుసు ఎవరంటే అభిమన్యుడి భార్య ఉత్తర గర్భిణి అయి ఉన్నది. ఆమె గర్భమునందు పిండం పెరుగుతోంది. ఆ పిండం పెరుగుతున్నటువంటి సమయంలో అది తెలుసుకున్నాడు అశ్వత్థామ. వీళ్ళకి వంశం లేకుండా చెయ్యాలనుకున్నాను. ఒక్క నలుసు పెరుగుతోంది, అభిమన్యుడి కొడుకు పెరుగుతున్నాడు. వీడు పాండవులకి పౌత్రుడు, మనవడవుతాడు. వీడు కానీ బ్రతికి బయటికి వస్తే పాండవ వంశం నిలబడుతుంది. కాబట్టి వీడిని కడుపులోనే చంపేస్తానన్నాడు. కడుపులోనే చంపేయడానికి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే లోపలికి బ్రహ్మాస్త్రం ప్రవేశించింది. ఆయన పిండం శిశువు విల 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 లాడిపోయాడు. దాని వేడికి మీదకు వచ్చేస్తోంది కాల్చి చంపేయడానికి. ఇక నాకు మరణము తప్పదు, ఇదేదో బ్రహ్మాండమైన అస్త్రమని కడుపులో విలవిలలాడిపోతున్న సమయంలో ఉత్తర గ్రహించింది, ఎవరో నా గర్భస్థమైన శిశువు మీద అస్త్రప్రయోగం చేశారని. ఆమె మామగారులు 5 అక్కడే ఉన్నారు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ ద్వారకా నగరానికి వెళ్ళిపోవడానికి రథం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలు పట్టుకుంది. ఆమె బంధుత్వం చెప్పింది కృష్ణుడికి. ఇది ఒక చమత్కారమైన విశేషం.